వైకుంఠ క్షేత్రాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మన హైందవ సంస్కృతి సంప్రదాయాల్లో పండుగలు పర్వదినాలు అనేకం. ఒక్కో పండుగకి పర్వదినానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ప్రతి పండుగలోనూ ఓ పరమార్థం దాగి ఉంటుంది. అయితే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన పర్వదినం వైకుంఠ ఏకాదశి. ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా వ్యవహరిస్తారు. ఈ రోజున ఉపవాసం చేసిన, ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నారాయణ్ణి దర్శించిన, శ్రీహరి నామాన్ని స్మరించిన అనంతకోటి పుణ్య ఫలాలు లభిస్తాయని ఐతిహ్యం. అందుకే వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఊరు వైకుంఠమవుతుంది. ప్రతి ఆలయ ద్వారం భక్తుల్ని పునీతులను చేసే ఉత్తర ద్వారం అవుతుంది. మాధవుని వైకుంఠపురానికి ప్రతిరూపాలైన అద్భుత అపూర్వ క్షేత్రాల ప్రత్యేక కదంబమే ఈ వైకుంఠ క్షేత్రం. వైకుంఠ ఏకాదశి అనగానే ఎవరికైనా తిరుమల క్షేత్రమే స్ఫురణకి వస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శిస్తే సర్వాభీష్టాలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందుకే ప్రముఖులు మొదలు సామాన్య భక్తుల వరకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ పర్వదినం రోజున వెంకన్న దర్శనం కోసం పరితపిస్తుంటారు. అయితే ఉత్తర ద్వార దర్శనానికి ప్రసిద్ధిగాంచిన తిరుమలలో అసలు ఉత్తర ద్వార దర్శనమే ఉండదనే విషయం చాలా మంది భక్తులకు తెలియదు. తూర్పు దిక్కుకు అభిముఖంగా వెలిసిన శ్రీవారిని దర్శించుకున్న భక్తులు తూర్పు అభిముఖంగానే ఉన్న వైకుంఠ క్షేత్రంలో ప్రదక్షిణ చేసి వస్తారు. ఆ ఆసక్తికర విషయాన్ని మీరు వీక్షించండి. కలియుగ వైకుంఠం తిరుమలేశుడికి అనునిత్యం ఉత్సవాలు జరుగుతున్న రెండు సందర్భాలు మాత్రం ప్రత్యేకమైనవిగా చెప్పవచ్చు. వాటిలో ఒకటి అత్యంత వైభవోపేతంగా జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు కాగా, మరొకటి వైకుంఠ ఏకాదశి పర్వదినం. ఈ రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. అయితే చాలామంది భక్తులకు తెలియని, గమనించిన విషయం ఒకటుంది. అదే తిరుమలలో అసలు ఉత్తర ద్వార దర్శనమే లేకపోవటం. వైకుంఠ ఏకాదశి అంటే ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నారాయణ్ణి దర్శించుకోవాలని పురాణ గాథ. కానీ తిరుమలలో మాత్రం అలాంటి ప్రత్యేకత కనిపించదు. ఎందుకంటే ఇక్కడ శ్రీవారు తూర్పు అభిముఖంగా కొలువై ఉండటమే అందుకు కారణం. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలకు వెళ్లిన భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో నిల్చొని ఆనంద నిలయ ప్రాకారంలోకి ప్రవేశిస్తారు. ఎప్పటిలాగే తొలుత శ్రీవారిని దర్శించుకుంటారు. అంటే ఇది నిత్య దర్శనమేనన్నమాట. ఆ తరువాత ద్వారపాలకుడైన జయుడు ఉన్న వాకిల నుంచి బయటకు వస్తారు. అలా బయటకు వచ్చిన తరువాతే ఇక్కడ వైకుంఠ ద్వార ఆనంద నిలయ ప్రాకారానికి కుడివైపున ఉన్న వైకుంఠ ద్వారం అనే ప్రదక్షిణ మార్గంలోకి భక్తులను పంపిస్తారు. ఏడాదికి 2 రోజులు మాత్రమే తెరిచే ఈ వైకుంఠ ద్వారం సైతం తూర్పు అభిముఖంగానే ఉంటుంది. అందుకే ఈ వాకిలికి ఉత్తర ద్వారం అని కాకుండా వైకుంఠ ద్వారం అనే పేరుంటుంది. ఈ వైకుంఠ ద్వారం గుండా లోపలికి వెళ్లిన భక్తులు అంతరాలయ ప్రదక్షిణం చేసుకుని హుండీకి పక్కగా ఉన్న మరో వాకిలి నుంచి, అంటే ఇది ఉత్తర ద్వార దర్శనం కాదు, కేవలం వైకుంఠ ద్వార ప్రదక్షిణం మాత్రమే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇతర ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా వెళితే స్వామివారి దర్శనమవుతుంది. కానీ తిరుమలలో మాత్రం ముందుగా శ్రీవారిని దర్శించుకుని ఆ తరువాతే వైకుంఠ ద్వార ప్రదక్షిణ చేస్తాడు. అంటే ఇది కేవలం ప్రదక్షిణ మాత్రమే కాని దర్శనం కాదు. ఈ వాకిలి గుండా లోపలికి వెళ్లిన భక్తులు అద్వితీయమైన, అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతారు. ఎందుకంటే ఈ వాకిలిని ప్రతి ఏడాది కేవలం వైకుంఠ ఏకాదశి మరుసటి రోజున వచ్చే వైకుంఠ ద్వాదశి తిథుల్లో మాత్రమే తెరుస్తారు. అద్భుతమైన పుష్పమాలికలు, విద్యుత్ దీపాలతో అలంకరించిన ఈ ద్వారం గుండా వెళితే సాక్షాత్తు వైకుంఠంలోనే నడయాడుతున్నామా అనే అనుభూతి భక్తులకు కలగక మానదు. అదీ కాక ఈ వాకిలి గుండా ప్రదక్షిణ చేసిన వారికి సర్వాభిష్టాలు నెరవేరుతాయనే నమ్మిక ఉంది. అందుకే తిరుమలలో ఉత్తర ద్వారం లేకపోయినా వైకుంఠ ఏకాదశి దర్శనానికి
అంతటి ప్రశస్తి. రోజున శ్రీవారి దేవేరులు సమేతంగా స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తాడు. మరుసటి రోజున అంటే వైకుంఠ ద్వాదశి రోజున సుదర్శన్ తాళ్వార్కు చక్రస్నాన మహోత్సవం వైభవంగా జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి రోజునే తిరుమల పుష్కరిణి ఉద్భవించిందని, ఈ రోజున ముక్కోటి దేవతలు తరలివచ్చి పుష్కరిణిలో స్నానమాచరిస్తారని ప్రతీతి.